బాణసంచా అక్రమ నిల్వ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంశాఖ మంత్రి అనిత. అగ్ని ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా తెస్తున్న కొత్త చట్టాన్ని ఉల్లంఘిస్తే భవన్ ప్రాంగణాన్ని కూడా సీజ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బాణసంచా ప్రమాదంలో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి వాటిని బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అసెంబ్లీలో ప్రకటించారు. కొన్నిసార్లు కోర్టు ఆదేశాలతో వేలం వరకు వెళ్లకుండా సీజ్ చేసిన బాణసంచాను ధ్వంసం చేస్తూ ఉంటారని, దీంతో వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తోందన్నారు మంత్రి అనిత. కావటం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయడం ప్రమాదకరంగా ఉంటుంది. తడిగా మారిన క్రాకర్స్ కూడా పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలాసార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని వేలం వేయకుండానే నియంత్రిత విధానంలో ధ్వంసం చేస్తారు అధ్యక్ష. కేసులు ఇంకా పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని వేలం ప్రక్రియ పూర్తి కాలేదు. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరువేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికార వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష. స్వాధీనం చేసిన మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే. కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కూడా కఠినంగా చర్యలు